ఇప్పుడు ఇంతవరకు సాధనకు సంబంధించిన విషయంలో చెప్పేశాడు. ఇప్పుడు జీవులు ఎందులో పడికొట్టుకుపోతున్నారో వివరిస్తున్నాడు. ఇది చాలా మధురంగా ఉంటుందండి, ఎందుకంటే నిత్య అలవాటు ఉన్న సబ్జెక్ట్ ఇది. ఇలా కట్టుకుపోతున్న జీవులకు ఒక టైటిల్ ఇచ్చాడు కపిలాచార్యుడు, గృహవ్రతులు. గృహవ్రతులు ఎలా ఉంటారు? ఇంతవరకు సాధన గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు స్థితి గురించి చెప్తున్నాడు. అంటే ఉన్న పరిస్థితి ఏంటో చెప్తున్నాడు. పొందవలసినది ఏమిటో చెప్పుకున్నాం, పొందే విధానం చెప్పుకున్నాం. కానీ పొందవలసిన వాడు ఇప్పుడున్న స్థితి ఏది అని లోక వ్యవహారం ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఇది చాలా హాయిగా ఉంటుంది. ఇంకా మనం ఏదైతే క్లిష్టం అనుకున్నామో దాటేసాం హాయిగా. ఇప్పుడు ఇంకా రమ్యంగా మనం కథల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ ప్రయత్నం ఇప్పటి నుండి చేద్దాం. కానీ ఇంతవరకు పొందిన జ్ఞానముతో కథల్లోకి ప్రవేశిద్దాం. అప్పుడు అందులో అడుగడుగున ఆరుచే తగులుతూ ఉంటుంది మనకి ఇక్కడ. అది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు భగవానుడు చెప్పబోతున్నది గృహవ్రతుల స్థితి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అంటే కొందరు అంటూ ఉంటారు, హాయిగా ఉన్నానండి, ఎందుకంటే చదువుకున్నాను, వెంటనే ఉద్యోగం దొరకాలి, అయింది, పెళ్ళి అయిపోయింది, అయింది, పిల్లలు పుట్టారు, అయింది, మనవలు పుట్టారు, అయింది, సెటిల్ అయిపోయాను. ఇదా జీవితం? ఇలా జీవించే వాళ్ళు ఏమవుతారు చెప్పబోతున్నాడండి ఇక్కడ. ఇలా జీవించడం కాదే పరమార్థం. దీని పరిస్థితి తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత వాడు తిరిగి ఎలా తిరుగుతాడు అంటూ సైంటిఫిక్గా పిల్లవాడు ఎలా పుడతాడో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఒక జీవి ఇప్పుడు ఈ దేహంతో ఉన్నప్పుడు ఇదే అనుకుంటున్నాం, కానీ గర్భంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం మనకు బ్యాక్ చూపిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడున్న ఈ శరీర దృష్టితో చూస్తే ఇది ఎక్కడి నుంచి తయారైంది, గర్భంలోంచి ఎలా వచ్చింది అని. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళలేవుక, కానీ తప్పకుండా మళ్ళీ ముందు అదే వస్తుంది కనుక వివేకంతో ఇప్పుడే ఆ జఠరం గురించి ఆలోచిస్తే మళ్ళీ జఠరంలో పడకుండా ఉండే ప్రయత్నం చేయవచ్చు గనక జఠరంలో పిండోత్పత్తి ప్రకరణం ఒక అధ్యాయం ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. ఆ తర్వాత భూమి మీద పడి ఎన్ని నిర్వాకాలు చేస్తాడో వివరిస్తూ వినియోగించుకోవలసిన దేహాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల తిరిగి ఎలా పడిపోతాడో తెలుస్తూ అలా పడకుండా ఉండాలి అంటే ఇందాక చెప్పిన వివేచనతో సత్పురుషుల్ని ఆశ్రయించి ధ్యానయోగ భక్తి యోగాలను అవలంబించి నన్ను పొందాలి, ఇదేనమ్మా మార్గం అని చెప్పాడు పరమాత్మ. ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ సవిష్ట్వాక్షోధియజ్ఞోసౌ కాలకలయతాం ప్రభు. కాలకలయతామహం అచ్చంగా భగవద్గీతలో చెప్పిందే, అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచమంతటిని నడుపుతున్నది కాలం. ఆ కాలం భగవంతుడి యొక్క మహాప్రభావం. ఆ ప్రభావం చేతనే ఆయన వల్ల చైతన్యం పొందిన ప్రకృతి కాలానికి అనుసరించి వెళుతూ ఉంటుంది. సృష్టిలో ఏది ఎప్పుడు జరగాలనేటువంటి నియతి ఏదైతే ఉందో దానికి కాలం అని పేరు. కాలానికి మరొక పేరు నియతి. నియతి అంటే ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలనేటటువంటి ఒక విధి విధానం ఏదైతే ఉందో అది కాలం. అది కలయతామహం అనే మాటలో ఇక్కడ విశేషించి జగత్తును శాసించేటటువంటి వాటిలో విధానము ఏర్పరిచిన వాటిలో కాలం ఆయన యొక్క స్వరూపము. అందుకు కాలాతీతుడు భగవంతుడు. కానీ మనం చెప్పుకున్న 24 ఇవన్నీ కాలానికి లోబడే ఉన్నాయి. ఈ కాలానికి పిపీలకం మొదలుకొని బ్రహ్మదేవుడు అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కాలాన్ని ఎవరు అధిగమించలేరు. ప్రతివాడికి యవ్వనంలో ఉండిపోవాలని ఉంటుంది, కాలం మహావేగంగా దాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాలాన్ని అర్థం చేసుకోలేక కొందరు అహంకరిస్తూ ఉంటారు, కాలాన్ని కొంచెం ఆలోచిస్తే భయపడుతుంటారు. కానీ కాలాతీతుడైన భగవంతుని పట్టుకున్నవారు మాత్రమే భయం నుంచి బయటపడుతూ ఉన్నారు. అందుకే ఈ విషయాన్నే కాలాతీత విఖ్యాత అనే మాటలో త్యాగయ్య చాలా చక్కగా బోధించాడు ఇక్కడ. అందుకు కాలం ముందు భగవత్ స్వరూపంగా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆయన ప్రభావం దేని ద్వారా కనబడుతుందో ముందు దాన్ని తెలుసుకో, తర్వాత దానికి అతీతుడైన ఆయన్ని తెలుసుకో అన్నారు ఇక్కడ. కానీ కాలం ద్వారా ఆయన ప్రభావం లోకాన్ని నడుపుతుంది. అయితే కాలం లోకాన్ని శాసిస్తుంది కానీ పరమాత్మని శాసించదు. కాలం ద్వారా ఆయన శాసిస్తున్నాడు, కానీ లోకాన్ని శాసించే మహాశక్తి కాలం. కాలరూపంలో ఆయన శాసిస్తున్నాడు. కానీ భగవత్ శాసన స్వరూపం నీ కాలం ద్వారా అవగాహన అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవడు ఎన్ని కబుర్లు చెప్పినా వాడు కాలానికి లొంగిపోతున్నాడు. కనుక లొంగ తీసుకుంటున్న కాలం గొప్ప శాసన స్వరూపంగా కనబడుతుంది. ఈ కాలాన్ని గుర్తించక చాలామంది మూర్ఖత్వం చేత లోబడి వెళుతూ ఉంటారు. నిజానికి అన్ని కాలానికి కొట్టుకుపోతాయన్న విషయం ఒక్కడ తెలియగలిగితే వాడికి మోహం అదే పోతుంది కదా అన్నాడు ఇక్కడ. ఆ కాలం యొక్క సర్వభక్షకమైన కాలస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే అహంకరిస్తున్నారు. అన్నమయ్య కీర్తన ఒకటి ఉన్నది, ఎంతోమంది బ్రహ్మలు పుట్టారు, కాలానికి పోయారు, అవునా లేదా? వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. ఎందరు బ్రహ్మలు లేలేరో తెలీదు, వెళ్ళిపోయారు.
వాళ్ళకి ఒక పేరు లేదు. ఎందుకు ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకుంటారు, ఎన్ని వెళ్ళిపోయాయో. మనకంటే దేవతలు గొప్పవాళ్ళు, దేవతల కంటే బ్రహ్మగారు గొప్పవారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే మోక్షం ఎంత గొప్ప ఆలోచన ఇస్తుందో చూడండి. మోక్షం గురించిన ఆధ్యాత్మిక జిజ్ఞాస కొంచెం మనకు అవగాహన ఏర్పడాలి. ఏంటంటే మరణానంతరం ఒక ఉత్తమమైన స్థితికి పొందడమో అది మంచి సద్గతి అనిపించుకుంటుంది, కానీ మోక్షం కాదు. బ్రహ్మలోకం వరకు అన్నీ కూడా వెనక్కి వచ్చేవే అన్నారు. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జన అని గీతలో స్వామి చెప్పాడు కదా. బ్రహ్మలోకం అయితే బ్రహ్మలోకం తక్కువది కాదు, మనం ఉన్న స్థితి కంటే చాలా చాలా గొప్పది. కానీ భాగవత ఆదర్శంగా చూపించేటువంటి భక్తి కానీ మోక్షం కానీ ఆ బ్రహ్మలోకం వరకు ఉండేవాటు కోరదు. వీటన్నిటినీ శాసించుతూ ఉన్న కాలాన్ని కూడా శాసించిన పరమాత్మతో తాదాత్మ్యం మాత్రమే భాగవతం మనకు ఆదర్శంగా చూపిస్తుంది.